అయితే మీకు మాక్ ఇంటర్వ్యూలో అనుకుంటా ఈ సారీ గురించి అడిగారు. ఎస్ సార్. సో అంటే మీరు ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు మీకు? నార్మల్గా అయితే మాక్స్ నుంచి కంపేర్ చేస్తే ఒరిజినల్ ఇంటర్వ్యూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. మనం మాక్స్లో ఎంత సిమ్యులేట్ చేయడానికి ట్రై చేసినా సరే ఒరిజినల్ ఇంటర్వ్యూ ఈజ్ వే బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఓకే. అండ్ శారీ గురించి కానీ మన స్టేట్ గురించి కానీ క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటి అంటే వాళ్ళకి మన పర్సనాలిటీ గురించి ప్రతి ఒక్కటి దే వాంట్ టు నో. అది మనము ఎంత బాగా చెప్పగలుగుతాము, వాళ్ళకి మన ఐడియాస్ కానీ మన పర్సనాలిటీ కానీ మన ఆన్సర్స్ ద్వారా ఎలా ప్రొజెక్ట్ చేస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? మోస్ట్లీ మనకి డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని అంటాము. ఇంటర్వ్యూకి ముందు అది ఫిల్ చేస్తాం మనము. దాంట్లో మన అచీవ్మెంట్స్ కానీ హాబీస్ కానీ ఇట్లాంటివి మెన్షన్ చేస్తాము. సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఆ అప్లికేషన్ చూసి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా అచీవ్మెంట్స్లో నేను డిస్ట్రిక్ట్ లెవెల్ భగవద్గీత రిసైటేషన్ కాంపిటీషన్ గురించి మెన్షన్ చేశాను. ఓకే. సో అందువల్ల వాళ్ళకి భగవద్గీత గురించి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు చాలా వరకు. ఓకే. అండ్ వరంగల్ సిటీ ఒక ప్రామినెన్స్ నేషన్ వైడ్ తెలుసు, దాని గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. అండ్ తెలంగాణ హ్యాండ్లూమ్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు. ఇట్లా క్వశ్చన్స్ అన్నీ అడిగారు. అంటే కొన్ని డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతారంట. సో అట్లాంటి క్వశ్చన్స్ ఏమన్నా అంటే వాళ్ళు టెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. క్యాండిడేట్ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఏంటి, ఒక బ్యాలెన్స్డ్ వేలో వాళ్ళు ఆలోచిస్తారా లేదా, ఒక ఆఫీస్ ఆఫ్ పవర్ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తారా లేకపోతే రెస్పాన్సిబుల్గా యూస్ చేస్తారా, ఇలాంటి కీ ఆస్పెక్ట్స్ మీద టెస్ట్ చేస్తారు. అండ్ ప్రతి క్వశ్చన్లో మన పర్సనాలిటీ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత మెన్షన్ చేశాను కాబట్టి సో నా మైండ్ సెట్ ఎట్లా ఉంది భగవద్గీత పట్ల, అది నేను స్పిరిచువల్గా తీసుకుంటానా లేకపోతే ఎక్సెసివ్ రిలీజియన్ బేస్డ్ తీసుకుంటానా అన్నది టెస్ట్ చేశారు. సో గాడ్ అంటే ఏంటి చెప్పు, చిన్న పిల్లవాడికి నువ్వు గాడ్ అంటే ఏమని చెప్తావు. ఇప్పుడు సంభవామి యుగే యుగే అంటారు, దేవుడు అవతరిస్తాడు అధర్మం పెరిగినప్పుడు. ఇన్ని జరుగుతున్నా ఎందుకు రావట్లేదు మరి దేవుడు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు నన్ను. ఓకే. అంటే టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు, అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లా రియాక్ట్ అవుతారని చెప్పేసి. ఎస్.